తినాల్సిందే, దెబ్బలు తినాల్సిందే, తిట్లు తినాల్సిందే, పాట నేర్చుకోవాల్సిందే, పైకి రావాల్సిందే. అందుకే మనకి స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. లేకపోతే ఎందుకు ఇవి ఇంట్లో టీవీకి తగిలిస్తే నాలంటాడు యోగా చెప్తేస్తాడు, ఆయన అంటాడు ఎవడో ఇంకొక మనకి స్టేడియంలో శివారెడ్డిని తీసుకొస్తే అతనికి చెప్తాడు, మా టీటీకి వదిలితే బ్రహ్మాండంగా టీటీ చెప్పేస్తాం, అయిపోతుంది. మనం ఎందుకు ఇంతమంది కోచ్లు ఎందుకు దాండగా స్కూల్ అని పండించింది. బట్ నో, ఎందుకంటే అలాగా శాస్త్రీయత ఉండాలి దాని కనుక. సో కమింగ్ బ్యాక్ టు ద డైట్. సో ప్రోటీన్ ఉండాలండి మన శరీరానికి. ఎంత కావాలి ప్రోటీను? 0.8 గ్రాములు. రఫ్ కాదు, యాక్యురేట్ కదా, రఫ్గా చెప్పు. 1 గ్రామ్ ప్రోటీన్ ఫర్ 1 kg వెయిట్. ఓకేనా? లక్ష్మి గారు మీ బరువు ఎంతమ్మా? 65.5? 68. సరే, మనం 70 తీసుకుందాం. 70 kg బరువు ఉన్నాం మనం ఎవరైనా. నేను 63. ఓకే, 70 kg బరువు తీసుకుంటాం. 70 kg బరువుకి 70 గ్రాములు ప్రోటీన్ తినాలి రోజు. ప్రతిరోజు మీరు ఏమన్నా తినండి. ఈ రోజు నుంచి అది పెట్టుకోండి. ఓకేనండి, 70 గ్రాములు ప్రోటీన్ తినాలి. చెప్తాను అన్నీ చెప్తాను. అసలు మీరు కాసేపు కాముకుంటే మీ ప్రశ్నలన్నిటి సమాధానం వచ్చేస్తాయి. ఓకే, ఇంకో రోజు కూడా కలుసుకుంటాం. ఒకేసారి అన్నింటి మేము ఏం చేసినా కూడా బాగోదు. మళ్ళీ తర్వాత ఏదో చెప్తాను, మనం చెప్పేళ్ళ పూర్ణాగారని వెళ్ళిపోతాను. మళ్ళీ ప్రోటీన్ తినాలి కదా. ఓకేనండి, ఒక 80 గ్రాములు 70-80 గ్రాములు ప్రోటీన్ మినిమం తినాలి. ఎవరు సెడిమెంట్ లైఫ్ స్టైల్ ఉన్నారు అంటే ఇక్కడ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే ఊరికే కొట్లో కూర్చొని షాప్లో కూర్చొని మనం బిజినెస్ చేసుకునేవాళ్ళు, మామూలుగా ఆఫీస్ చొక్కా ప్యాంట్ వేసుకుని ఇంటి వచ్చేవాళ్ళు, అటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నట్టు హౌస్ హోల్డ్ చోర్స్ చేసేవాళ్ళు, సాధారణంగా ఉండేటువంటి పని పాటలు చేసిన వాళ్ళకి 1 గ్రాము కావాలి. మనలాగా యోగా చేసేవాళ్ళు, ఇంకొంచెం పరిగెత్తేవాళ్ళు, రన్నర్సు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, వీళ్ళు కనీసం 1.2 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ వరకు తీసుకోవచ్చు. మనం కూడా తీసుకున్నప్పుడు మా తమ్ముడు చెప్పినట్టుగా 400 గ్రాములు తీసుకుంటే నష్టమేం లేదు. అంత ప్రోటీన్ తినాలంటే ఆయన 100 కోట్లనే ఆస్తి, అంత ఆస్తి కావాలి. ఎందుకంటే ప్రోటీన్ కాస్ట్లీగా. సో కాస్ట్లీ వేయడం కూడా చెప్తాను. సో ప్రోటీన్ మనకి అంటే యావరేజ్ మీద ప్రతిరోజు మనము 50-60 గ్రాముల నుంచి 70-80 గ్రాములు ప్రోటీన్ తినేటట్టు పెట్టుకోండి. సో కమింగ్ బ్యాక్, ప్రోటీన్ దేంట్లో ఉంటుంది? దీంట్లో ఎంతమంది గుడ్డు తినగలరు చెప్పండి? నేను గుడ్డు తింటానని నేను చేయతాను. గుడ్డు తింటారు చెప్పండి. గుడ్డు తిన్నవాళ్ళు చేయొద్దండి. నువ్వు దేనికి చేయొద్దువా? ప్రశ్న అర్థం కాలేదా? ప్రశ్న అర్థమైందా? గుడ్డు తినేవాళ్ళు చేయొద్దని మన నన్ను ఎత్తలేదు, గుడ్డు తినని వాళ్ళు చేయొద్దు మన ఎత్తలేదు. దొంగతనం చేస్తావా చేయవా అని అడిగా. దొంగతనం చేస్తావా? అప్పుడప్పుడు అంటామండి. ఈ అమ్మాయి నాలుగు తెలియదు. నేను కూడా అంతేనండి. మేము మంచి వారము, మాంసము తినము, పక్కింటి కోడి వస్తే వదిలిపెట్టము. నేను కూడా అంతే. మా ఇంట్లో కోడిగుడ్డు మాంసము బండు, బయటకు వస్తే మాత్రం తింటా. ఈ అమ్మాయి కూడా మా చెల్లిలాగా. ఓకే, సో ఎందుకు తినాలి ఎందుకు తినకూడదని కూడా చెప్తాయి. మనం బీయింగ్ యోగా ఏం చెప్తుందంటే శాకాహారము, గురువుగా చెప్పిన అమృతాహారం మంచిదని చెప్తుంది. కానీ దీంట్లో కూడా కొన్ని తప్పులు ఒప్పులు పరిమితులు మంచి చెడుని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆహారంలో ఏది తప్పుడు ఆహారం కాదండి, ఏది మంచి ఆహారం కూడా కాదు. సార్ చెప్పినట్టుగా మితాహారం అమృతాహారం. సో ఈ మితాహారం అంటే ఏంటి అంటే మనకు ఒక తప్పు ఉంది, ఒక రాంగ్ నోషన్ ఉంది మనందరి దగ్గర. చక్కని వెజిటేరియన్ భోజనం, అన్నం పెట్టుకొని చక్కగా కూరలు పెట్టుకొని మంచిగా అప్పడం ఒకటి పెట్టుకొని, ఒడియం ఒకటి పెట్టుకొని, మిరపకాయ ఒకటి పెట్టుకొని తింటే మంచి భోజనం అని. ఇది మంచి భోజనం కాదు, గుర్తెట్టుకోండి. హెల్త్ పరంగా మంచిది కాదు, సాత్వికాహారమే. కానీ లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుంది అంటే సాల్ట్ కలిపినట్టు కాదు, ఉప్పు ముప్పు కాదు. చాలామంది చెప్పేదాన్ని ఉప్పు తినకండి, ఉప్పు తినండి మంచిది. ఉప్పు ఎప్పటికీ మంచిది కాదని శాస్త్రం ఏం లేదు. ఎవరిని చెప్తే ఆయన తీసుకురండి, ఊరికే మాట్లాడడానికి చెప్తాను. గురువుగారు చెప్తాను, ఉప్పు తింటే మంచిది కాదు అని చెప్పేది చూసారా, అది సైన్స్ కాదు. ఊరికే చెప్పడం కాదు నోట్తో, వాళ్ళని ఎవిడెన్స్ చూపించమనండి. ఆయన డాక్టరా, ఆయన దాని మీద రీసెర్చ్ చేశారా, ఆయన రీసెర్చ్ పేపర్ ఆయన సబ్మిట్ చేశారా,
ఇది ఏదైనా వేరే ప్రపంచంలో ఏదైనా యూనివర్సిటీలో యాక్సెప్ట్ అయింది అది చెప్పాక మాట్లాడమని అప్పుడు మాట్లాడాలి. ఊరికే నోటితో మాట్లాడుకుంటూ కుదరదు. నేను ఊరికే నోటితో మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ మై ఓన్ రీసెర్చ్, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఆఫ్ రీసెర్చ్ పీపుల్ విత్ మీ. ఓకేనండి. సో కాబట్టి ఉప్పు తినడం, పరిమితంగా ఉప్పు తినడం మంచిది. ఏ ఉప్పు తినాలి అంటే ఈ అయోడైజ్డ్ టాటాలు స్వదేశీ ఉప్పులన్నీ మంచిది కాదు. సముద్రపు ఉప్పు తినాలి, సముద్రపు ఉప్పు తినాలి. మీ ఇష్టం, దానికి మీరు ఏం పేరు పెట్టుకుంటారు, గొల్లుప్పు, కళ్ళుప్పు అంటారా, లేకపోతే ఉప్పు అంటారా, మీ ఇష్టం అండి. సముద్రపు ఉప్పు తినాలి. ఈ మధ్య దరిద్ర సముద్ర ఉప్పులో కూడా అయోడిన్ కలిపేస్తున్నారు. అది నేను చెప్పగలను. ప్యాకేజీలో కూడా కళ్ళుప్పు వచ్చేస్తుంది, దాంట్లో కూడా అయోడిన్ కలిపేస్తున్నారు. అయోడిన్ మనకి అక్కర్లేదు. అయోడిన్ ఎవరికో తెలుసా అండి, హై ఆల్టిట్యూడ్లో ఉండాలి కావాలి. హై ఆల్టిట్యూడ్స్ అంటే ఇక్కడ కొండ ప్రాంతాల్లో నివసించాలి. కొండ అంటే మన గుంటూరు కొండ, బెదవాడ కొండ కాదు. హిమాలయ పర్వతాలు, వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు, లేకపోతే కిలిమంజారో పర్వతాలు, వీటి మీద ఉండేవాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళు భూమి నుంచి పైన ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ అయోడిన్ పరిస్థితి కూడా గ్రావిటీకి దూరంగా ఉండే వాళ్ళు అది పుల్లింగ్ ఉంటుంది కాబట్టి అది గాయటర్ లాంటి జబ్బులు వస్తాయి. మనకేం గాయటర్ లేదు, మీకు తెలిసినప్పుడు గొంతు వాపు జబ్బు ఒకప్పుడు వచ్చేది. మంతెన గారు తల్లి ఉప్పు తండ్రి నూనె మన రోగాలన్నిటికని అంటారు. చెప్తాను, అది కూడా చెప్తాను. కరెక్టే, ఎవరి శాస్త్రం వాళ్ళది. మంత్రిని గారిని తీసేయడానికి ఏమీ లేదు. కానీ దానిలో నుంచి కూడా మనం మంచి తీసుకున్నాము, మనకి ఏదైనా తీసుకున్నాము. సో వారు ఎందుకంటే వారు చదువుకున్న శాస్త్రం అది. ఎవరన్నా లెక్కలు తీర్చండి, లెక్కల గురించి అడగాలి, తెలుగు గురించి అడిగితే తెలుగు గురించి చెప్తారు, కొద్దిగా చెప్తారు. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్తారు కానీ ద్విత్వ సంధి సూత్రం చెప్పండి ఏం చెప్తారు, అదేంటి మనకే తెలియదు కదా. సవర్ణ దీర్ఘ సంధి అంటే చెప్తారు, లెక్కల మాస్టర్ కూడా చెప్తాడు. ఎందుకని? సో బేసిక్స్ అంటే ఫస్ట్ది కాబట్టి. మనం గురువు లఘువుల గురించి చెప్పమంటే, ఉత్పలమాల అంటే ఏంటి చెప్పమంటే చెప్పలేదు. వాళ్ళకి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఎవరు ఏ పని చేయాలి ఆ పని చేయాలి, ఒక్క పని చేయాలి, గాడి. సో ప్రకృతి ఆహారము వాళ్ళు న్యాచురల్ దీనిలోకి వెళ్ళారు కాబట్టి మంత్రి సత్యనారాయణ గారు చెప్పింది మంచిదే కాదు. మనం ఎగ్ దగ్గర ఆగాం. సో ఎగ్ ఈజ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో ఎగ్లో ఇంకొక మిస్కాన్సెప్షన్ ఉంది, అదేంటంటే లోపలిది తినకూడదు, ఎల్లోది తినద్దు అని. ఎల్లోది తినని ఆయన మొన్న ఏమైనా ఒక ఆయన, నా ఫ్రెండ్ ఒక ఆయన చచ్చిపోయాడు. నేను ఆయన రోజు చెప్పేవాడు,